హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. బీజేపీ ఎన్నికల అస్త్రంగా కచ్చాతీవు. మరోసారి ప్రాంతీయ మంటలను రేపి ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారా? వివాదాస్పద అంశాలను రాజకీయం చేసి తమిళనాట ఎన్నికలలో ప్రయోజనం చేకూర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారా అంటే పరిశీలకులు అవుననే సమాధానమే ఇస్తున్నారు. కచ్చాతీవు ద్వీపాన్ని 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంక దేశానికి అప్పగించిందని, ఆ ద్వీపాన్ని తిరిగి భారత్లో కలిపేస్తామని ప్రధాని మోడీ చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. గత 10 ఏళ్లుగా అధికారంలోనే ఉన్న ప్రధాని మోడీ ఎప్పుడూ కచ్చాతీవు అంశంపై నోరెత్తింది లేదు. సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట, అది తమిళనాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ఈ ప్రకటన చేయడం వెనుక ఉన్న ఎత్తుగడ ఎన్నికల లబ్ధి పొందేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తామని ఆయన ప్రకటించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ బంగ్లాదేశ్కు 10,000 ఎకరాలు దారాదత్తం చేశారని ప్రతి విమర్శ చేశారు. దేశ ప్రయోజనాల నిమిత్తం పొరుగు దేశాలతో జరిగిన ఒప్పందాలను బీజేపీ వివాదం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. 1921 నుంచి కచ్చాతీవు ద్వీపం శ్రీలంక, బ్రిటిష్ సిలోన్ ఆధీనంలో ఉంది. 1974 వరకు భారత్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని గుర్తించే వరకు ఇరు దేశాల మధ్య ఇది వివాదంగానే ఉంది. ఈ ద్వీపం వైశాల్యం 285 ఎకరాలు. జాఫ్నా ద్వీపకల్పంలో నెడుంతీవు, రామేశ్వరం మధ్య కచ్చాతీవు ఉంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఇండో శ్రీలంక సముద్ర ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు చెందినదిగా అంగీకరించారు. చరిత్ర తిరిగేస్తే 1187-96 మధ్య పాలించిన శ్రీలంక రాజు నిస్సంక మల్ల రామేశ్వరం శాసనంలో ఈ కచ్చిదీవు ప్రస్తావన ఉంది. ఈ ద్వీపం పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ వారి హయాంలో శ్రీలంక పరిధిలోనే ఉంది. మధ్యయుగంలో జఫ్నా రాజ్యంలో ఉంది. 17వ శతాబ్దం నుంచి రామనాడ్ రాజ్యంలో మధురై జిల్లా ఉండేది. ఆ తర్వాత భారత ఉపఖండంతో పాటు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైంది. ఈ ద్వీపంలో కాథలిక్ మందిరం ఉంది. ఇరు దేశాల భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. ఈ ద్వీపంపై భారత ప్రభుత్వం శ్రీలంక సార్వభౌమత్వం అంగీకారంపై తమిళనాడు మత్స్యకారులలో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల అస్త్రంగా కచ్చాదీవు వ్యవహారాన్ని కిలికి వివాదం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇరు దేశాలు మళ్లీ చర్చలు పునః ప్రారంభించాలన్న భారత్ డిమాండ్ను శ్రీలంక తోసిపుచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం కనుక దీనిపై చర్చల ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టేసింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒప్పందాలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించకపోవడం సముచితం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.